ఇలా ఎంతోమంది అనాథలుగా మారిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. వాళ్లలాగే నా కూతురు అనాథ కాకూడదనుకున్నాను. నాకు ఆ పరిస్థితి వచ్చినా ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డకి మాత్రం ఆ పరిస్థితి రాలేదు. ఆ దేవుడికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మమ్మీ, అత్తయ్య మాటలతో మావయ్యని ఇంకొంచెం కరిగించినట్టుంది మమ్మీ. సూర్య, థ్యాంక్స్. అనాథ శరణాలయానికి నువ్వు చేస్తున్న సహాయం గురించి విన్నాను. చాలా గొప్ప పని చేశావు సూర్య. అందుకే థ్యాంక్స్ చెప్పాలనిపించింది. నేను చేసిన గొప్ప పని నాకంటే ముందు నువ్వు చేశావు. మంచి పని ఎవరు చేసినా అభినందించకుండా ఉండలేను. ఆ మంచి పనిని ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా ఉండలేను. నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు నీకు కూడా థ్యాంక్స్. అనాథ శరణాలయాలన్నీ ఎవరో వస్తారు, అంత అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, ఏదో సహాయం చేస్తారనే ఆశతోనే ఎదురు చూస్తూ ఉంటే సూర్య, అలాంటి అనాథ శరణాలయాలకి నువ్వు సాయం చేశావు. ఈరోజు నువ్వు నాకు స్పెషల్గా కనిపిస్తున్నావు సూర్య. థ్యాంక్స్. కోమలి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు దీపక్. మా మామయ్య దగ్గర నుంచి నిన్ను నేను చాలాసార్లు సేవ్ చేశాను. ఫస్ట్ టైం రాజుని నిరికించాలని చూసినప్పుడు నేనే నీకు మెసేజ్ చేసి కాపాడాను. ఆ తర్వాత ఆ ఆనంద్ ప్రూఫ్స్ తీసుకొస్తే ఆ రోజు మావయ్య నుంచి నిన్ను నేనే సేవ్ చేశాను. అంతటితో ఆగలేదు కోమలి. నీ బండారం బయట పెట్టాలని చూసిన ఆనంద్ని మక్కెలెరగదాన్ని పంపించాను. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీ కోసం. నీ మీద నాకున్న ప్రేమ కోసం ఇదంతా చేశాను.
ఇప్పుడు నువ్వు అశోక్తో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే నా వల్ల కావట్లేదు కోమలి. రేపు ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు కోమలి. అయినా వాడి దగ్గరే ఉంది, వాడిని వదిలే కోమలి. హ? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. మరి నన్నేం చేయమంటావురా?